జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం అంబుజీపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్తో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని, కొనుగోలు రిజిస్టర్లను, వడ్లు తూర్పారపట్టే విధానాన్ని తనిఖీ చేశారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట తహసీల్దార్ మన్నన్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని లారీలకు అయిపోతుంది? ఒక లారీ సరిపోతుందా? అవి ఏంటో తడిసిపోయినాయి. అవును సార్, కొంచెం ఎక్కువ తడిచినాయి సార్. అవి మ్యాచ్ వస్తుంది సార్, వెడల్పు చేసుకోమని చెప్పి మీకు టైం ఉన్నది కాబట్టి ఇంకొక 1-2 డేస్లో వాళ్ళు నిలబెట్టుకోవచ్చు. ఎప్పుడైనా కాంటాక్ట్ అప్పుడు మాయిశ్చర్ ఉండేనా? కరెక్ట్గా ఉండే పడుతుంది వర్షం. ఈ ఆరెంజ్ అంటే ఇంకా ఎక్కువ పడుతుంది అనేసి. సో ఇప్పుడు ఎప్పుడున్నది చూడండి, అంబాజీపేట ప్యాక్స్ అంబాజీపేట 12 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ 3-4 టైంలో ఇంకా ఎక్కువ పడుతుంది. సో కాబట్టి మాకు ఆల్టర్నేట్ అరేంజ్ చేయడం అట్లనే వస్తుంది. క్లోజ్ అయినవన్నీ కూడా డైవర్ట్ చేసేయండి, అప్పుడు తొందరగా అయిపోతుంది కదా. ఇంకా మీరు ఖతం చేసి తొందరగా పంపించు. 17 క్లోజ్ అయినాయి అంటే అట్లీస్ట్ 20 లారీలు ఉంటుంటాయి అక్కడ. కవర్ కొడితే కూడా వస్తుందా? అంబాజీపేట ఇది ఈరోజుదే కదా? ఉదయం పెట్టారు. అంబాజీపేట ట్రాన్స్పోర్ట్ మనం రెడీగా లారీ వస్తుంది అన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇది వాళ్ళకి క్లోజ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు వస్తుంది వర్షం. అక్యువేదర్ యాప్లో ప్రజలకు అందరు కూడా నమస్కారం. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేసి మనకి అకాల వర్షాలు, సో లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ డైలీ వర్షాలు పడుతూ ఉన్నాయి. బట్ అయినా కానీ కూడా ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చూస్తే 2,60,000 వరకు కూడా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. 2,60,000 మెట్రిక్ టన్నుల వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినాం. సేమ్ డే లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే సో 2,30,000 వరకు మనం లాస్ట్ టైం చేసినాం. అంటే 25-30,000 వరకు మెట్రిక్ టన్నుల వరకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇంకా మంచిగా మనం తొందరగా ప్రొక్యూర్మెంట్ చేసినట్టున్నాం. బట్ అయినా కానీ ఏంటంటే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ వెహికల్స్, సో ఆల్రెడీ మన జిల్లాలో ఒక 700 వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఈ 700 లారీలే కాకుండా ఇంకొక అడిషనల్గా ఒక 100 లారీస్ కూడా మనము సిద్దిపేట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా అరేంజ్ చేయడం జరిగింది. 1 వీక్ 10 డేస్లో మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటుంది. మంత్ ఎండ్ కల్లానే మొత్తం కంప్లీట్ చేయాలనేసి మనము ఎక్కువ లారీస్ పెట్టి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే తడవకుండా ఉండడానికి ధాన్యం ఆల్రెడీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జెస్కి, సో ఎంఆర్ఓస్ అందరూ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. తడవకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటేనే ఒకవేళ బై ఛాన్స్ ఎక్కడైనా తడిచిపోయినా కానీ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కంపల్సరీగా ప్రభుత్వం అనేది ప్రొక్యూర్ చేస్తుంది. సో రైతులు కూడా తడవకుండా ఏమేమైతే స్టెప్స్ తీసుకోవాలనో, సో ఆ టార్పాలిన్ షీట్స్ కట్టుకోవడం, కింద కూడా టార్పాలిన్స్ పెట్టి దాన్ని నార్మల్ ప్యాకింగ్ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అంత చేసినా కూడా ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు ఎక్కడైనా తడిచినా కానీ చాలా ప్లేసెస్లో మనం ఆల్రెడీ గత 1 వీక్ నుంచి తడిచిన ధాన్యాన్ని కూడా ప్రతి దగ్గర ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం. మిల్లర్స్ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. సేమ్ వేలో ఇంకొక 1 వీక్ 10 డేస్ చేసినామంటే మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మన జిల్లాలో కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్రెడీ మనకున్న 498 సెంటర్స్లో ఒక 120 సెంటర్స్ ఆల్రెడీ మొత్తం కంప్లీట్ టోటల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిపోయి క్లోజ్ కూడా చేసేసినాం. మాత్రమే ఇప్పుడు మనకి మిగిలి ఉన్నాయి. సో ఇవి కూడా ఒక 1 వీక్ 10 డేస్లో క్లోజ్ చేసేస్తాము. సో రైతులకు ఏమి ఇబ్బంది పడకుండా సో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయడము, వీలైనంత త్వరలో వాళ్ళందరి అకౌంట్లలో కూడా డబ్బులు పడేలాగా ఎన్షూర్ చేసుకోవడము. అదేవిధంగా ఎవరైతే సన్నాలు తెచ్చినారో వాళ్ళందరికీ కూడా బోనస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ అకౌంట్లో కూడా పడే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.